రాజకీయాలంటే నిత్యం హంగామా, క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటారు నేతలు. తమ పని లేకున్నా, తమతో పని లేకున్నా ఖాళీగా కూర్చోరు. ఖాళీగా ఉన్నట్టు తెలియకూడదని ఏదో పని చేస్తూనే ఉంటారు. ఇలా సుమారు 10 ఏళ్లు బిజీగా గడిపిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారు. నాడు టికెట్ల కోసం బీఆర్ఎస్ భవన్ చుట్టూ తిరిగి ఎన్నికల్లో ఓడిన తర్వాత మాత్రం ఆ భవనం దిక్కే చూడటం లేదట. పార్టీకి కష్టకాలంలో అండగా ఉండాల్సిన వారే కరువు అవ్వడంతో పార్టీ అధిష్టానం సైతం అయోమయంలో పడిందట. నాడు గప్పాలు కొట్టి నేడు గాలి కొదిలేసిన నేతలు ఎవరు? అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పని ఉన్నదన్నట్టు ప్రధానమైన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెతికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట. నాడు టికెట్ల కోసం బీఆర్ఎస్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎంపీ అభ్యర్థులు ఓటమి తర్వాత ముఖం చాటేశారట. అధికారం గల్లంతై ఏడాదిన్నరవుతున్నా 100% మంది బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదనే వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించింది. తెలంగాణ గళం బలం ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉన్నదని గులాబీ బాసు భావించారు. అందుకు కసరత్తు చేసి సామాజిక సమీకరణాలను పరిశీలించి ఎంపీ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన ఆవశ్యకతపై సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరించారు. అయినా గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటంటే ఒక ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కంచెల కృష్ణారెడ్డి భవన్ వైపు చూడటమే మానేశారట. అడపదడప ఏదో చిన్న పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, కృష్ణ పరివాహక ప్రాంత సమస్యలు, నీటి వాటా విషయంలో ఎక్కడా మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. పండుగలకు, పుట్టినరోజున మాత్రం గులాబీ దళపతి దగ్గర ప్రత్యక్షమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. ఇక ఈయన గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడ కనిపించడు. మరోవైపు భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లేష్ టికెట్ తీసుకుని పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాలోత్ కవిత అడపదడప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ సొంత నియోజకవర్గ సమస్యలను పక్కన పెట్టేస్తున్నారని ఈమెపైన విమర్శలున్నాయి. దీంతో పాటుగా కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం ఇప్పుడు హైదరాబాద్కి పరిమితమవుతుందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఇక మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసిన వెంకట్రామరెడ్డి టికెట్ కోసం కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేసి టికెట్ పొందాడు. ఓటమి తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. సొంత బిజినెస్లపైన ఉన్న శ్రద్ధ పార్టీ కార్యక్రమాలపైన పెట్టడం లేదని స్థానిక నేతలు వాపోతున్నారు. జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ పార్టీ ఓటమి తర్వాత అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే నేతలకు టికెట్లు ఇవ్వద్దని స్థానిక బీఆర్ఎస్ నేతలు వాపోతున్నారట. ఇక కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు. దేశ రాజకీయాలపైన పట్టుండే వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశానికి పరిమితమవుతున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ ఓటమి తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించిన దాఖలాలు లేవు. హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. హైదరాబాద్ సమస్యలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనపైన నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాల్లో కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించిన దాఖలాలే లేవు. కనీసం భవన్ వైపు చూసేందుకు కూడా ముఖం చాటేశారట. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మన్నే శ్రీనివాసరెడ్డి గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా కృష్ణా జలాల నీటి వాటా విషయంలో పోరుబాట పట్టింది. ఇలాంటి కార్యక్రమాలకు మన్నే శ్రీనివాసరెడ్డి ఎక్కడా పాల్గొనకపోవడం గమనార్హం. ఇక నాగర్ కర్నూలు లోక్సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వీటితో పాటుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన ప్రత్యక్షంగా ఉంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్కి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అవకాశాలు కల్పించింది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ హోదాలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలకు ఆయన కూడా అడపాదడపా మాత్రమే పాల్గొంటున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి పోటీ చేసిన ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పట్టుమని 10 రోజులు కూడా ఆయన ఉండలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే అధికార కాంగ్రెస్ గూటికి ఆయన వెళ్లిపోయారు. ఇక హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ని బరిలో దించారు. ఈ సీటు గెలుస్తామని బీఆర్ఎస్ పార్టీకి ధీమా లేనప్పటికీ పోటీలో ఉంది. అయితే హైదరాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కొన్ని రోజులకే పార్టీకి రాజీనామా చేశారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమవుతున్నారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే కొప్పుల ఈశ్వర్ పాల్గొంటున్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం మన దేశంలోని అతి పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది పోటీలో ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేశారు. మల్కాజ్గిరిలో పోటీ చేసి ఓటమి తర్వాత లక్ష్మారెడ్డి తెలంగాణ భవన్ వైపు చూసేందుకు ముఖం చాటేశారు. ఆయన పార్టీ కార్యక్రమంలో ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొన్న దాఖలాలు లేవు. ఇప్పుడు పార్టీలో ఏదో ఉన్నామంటే ఉన్నామని పార్టీలో కొనసాగుతున్నాడు. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటారు. కేసీఆర్ కు దగ్గరగా ఉండే నేతల్లో ఆయన ఒక్కరు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పెద్దగా సీరియస్ గా తీసుకోరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీలో సీనియర్ నేతగా పేరున్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరును కేసీఆర్ ఫైనల్ చేసి అభ్యర్థి ప్రకటన కూడా చేశారు. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఈ సమయంలో అభ్యర్థిని ఎవరిని బరిలో దించాలో కొంత ఇబ్బంది పడ్డ బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఫైనల్ చేసి ప్రకటించారు. అయితే సుధీర్ కుమార్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొన్న దాఖలాలే లేవు. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలపైన నిర్వహించినప్పటికీ సుధీర్ కుమార్ ఎక్కడా పాల్గొనకపోవడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చుట్టూ, తెలంగాణ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన నాయకులు శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ముఖం చాటేశారు. బెల్లం ఉన్నప్పుడే ఈగలన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు పైరవీల కోసం ప్రదక్షిణ చేసిన నాయకులే అధికారం కోల్పోగానే తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకులను గుర్తించి వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.